ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభ పోస్టర్ను మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్, శ్రీరాజ్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని అతిక్రమించి ఇచ్చిన తీర్పులు చెల్లవని అన్నారు. సభకు అంతరాయం కల్పించేలా చర్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులంతా ఒక్కటే అని, కొందరు కావాలని ఉద్దేశపూర్వకంగా ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ నెల 15న గుంటూరు నల్లపాడు రోడ్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నిర్వహించే మాలల మహాగర్జన సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అఖిల భారత మాల సంఘాల జేఏసీ చైర్మన్, విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉప్పులేటి దేవి ప్రసాద్ మాట్లాడుతూ ఇది మనువాదుల కుట్ర అని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న సాంఘిక రుగ్మత, అంటరానితనాన్ని పారద్రోలాలని రిజర్వేషన్లు ఏర్పాటు చేశారని వివరించారు. కులాల వారీగా సమాజాన్ని ముక్కలు చేయడానికి కాదని ఆయన విశ్లేషించారు. భారతదేశంలో ఉన్న 1100 కులాలు ఒక్కటే అని, అందరూ దళితులే అని, వర్గీకరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, ఆగస్టు నెలలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు భిన్నమని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలోచన సరైనది కాదు, మంచి పద్ధతి కాదని హితవు పలికారు. రిజర్వేషన్ వర్గీకరణ వల్ల ఘర్షణలు, సంఘర్షణలు తలెత్తి సమాజంలో దళితులు బలహీనులవుతారని, శక్తిహీనులవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం, న్యాయ పోరాటం చేస్తాం, ఏ విధమైన ఉద్యమానికైనా సిద్ధమే, పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. శ్రీరాజ్ మాట్లాడుతూ పార్లమెంట్లో గళం ఎత్తి ప్రశ్నించాలని, చర్చించాలని, బాధ్యతాయుతంగా స్పందించాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి భంగం కలిగించే అంశాలపై ఎంపీలంతా సభలో నిలదీయాలని అన్నారు. ఈ వర్గీకరణ మొత్తం ప్రక్రియ అంతా కూడా రాజ్యాంగ విరుద్ధమని అంతకుముందు ఈవి చిన్నయ్య గారి కేసులో చెప్పినటువంటి తీర్పుకి మేము కట్టుబడి ఉన్నాం. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధం, ఇది సామాజిక విరుద్ధం, ఇది ఏ రకంగానూ అమలు చేయటం జరగని పని. ఎందుకంటే ప్రతి కులము నష్టపోద్ది. దేశంలో 1100 కులాలను కలిపి ఒక షెడ్యూల్ తయారు చేసి దాన్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ అని పేరు పెట్టి ఒక సింగిల్ క్యాస్ట్గా 15% రిజర్వేషను రాజ్యాంగంలో ఏర్పాటు చేసి ఈ 1100 కులాలని ఉమ్మడిగా అనుభవించమని అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పెడితే, మరి దానికి తూట్లు పొడుస్తూ మరి ఉమ్మడిగా ఉండకూడదు, వీళ్ళు విభజించబడాలి, వీళ్ళని డివైడ్ చేయాలి, వీళ్ళకి ఇచ్చినటువంటి రిజర్వేషన్ ముక్కలు చేయాలనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇదివరకు ఆల్రెడీ చేసి దెబ్బలు తిని ఉన్నారు ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వమే. ఎందుకంటే 2000 సంవత్సరంలో వాళ్ళు వర్గీకరణ చేశారు, దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, దానిలో అనేక రకాలైనటువంటి మరి హింసాత్మక ఘటనలు జరిగినాయి, ప్రాణాలు పోయినాయి, మరి దాడులు జరిగినాయి. కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీలందరినీ కూడా మేము ఈ సభ ద్వారా కోరేది ఏంటంటే, ఖచ్చితంగా వర్గీకరణని మీరు పార్లమెంట్లో అడ్డుకోండి. మన రాష్ట్ర ఎంపీలను కూడా మేము అభ్యర్థిస్తున్నాం, దయచేసి వర్గీకరణ గురించి మాట్లాడండి. మీ కులాన్ని విడదీస్తుంటే మీకు రక్తం ఉడకట్లేదా? ఇది చాలా బాధాకరం. అరే, ఫస్ట్ చాలా కేటగిరికల్గా మన రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ అట్రాసిటీ చట్టాన్ని ఎత్తేసారు 2 జడ్జిల ధర్మాసనం. మళ్ళా దాన్ని సుప్రీంకోర్టు తన కాన్స్టిట్యూషనల్ బెంచ్ మీదకి తీసుకుని వచ్చి అది యథావిధిగా కొనసాగాలి, దీన్ని కొట్టేసే అధికారం ఎవరికీ లేదు, దిస్ ఈజ్ అ ప్రొటెక్షన్ షీల్డ్ ఫర్ ద దళిత్ కమ్యూనిటీ అని చెప్పి మళ్ళా దాన్ని ఆర్డినెన్స్ తీసుకుని వచ్చారు. అలాగే వర్గీకరణ విషయం అసలు ఇది వేరే కులాలకి ఎందుకు వీళ్ళు చేయట్లేదు, ఓన్లీ దళితులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? క్రిమిలేయర్, ఈ క్రిమిలేయర్ అనేది ఒక దళితులకేనా? ఇది అదర్ క్యాస్ట్లకు కూడా పెడితే మేము నిజంగా స్వాగతిద్దాం.
ఒక బ్రాహ్మణ్ కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు కూడా ఉద్యోగం రాకూడదు, కాపులకు కూడా ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు ఉద్యోగం రాకూడదు, చౌదరీస్కి ఉద్యోగం వచ్చినప్పుడు వాళ్ళ వారసులకు ఉద్యోగం రాకూడదు. ఒక దళితులకే ఎందుకు వర్తించాలి? గుంటూరులో నల్లపాడులో భారీ బహిరంగ సభ మాలల గర్జన జరుగుతుంది. దానికి ప్రతి గ్రామం నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అటెండ్ అవ్వండి. ఎందువల్లంటే మనం డబ్బులున్న వాళ్ళం కాదు, మనం ప్రభుత్వాల్లాగా మనం వెహికల్స్ కూడా సమకూర్చుకోలేం. ఇప్పటికే గ్రామాల్లో దళితులు చందాలు వేసుకుని ఎవరికాళ్ళు రావడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. వాళ్ళని కూడా ఈ రోజున ఆర్టీసీ బస్సులు తీసుకుందామంటే ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడుతున్నారు చాలా చోట్ల. ప్రభుత్వం మరి ఏమన్నా రహస్య ఆదేశాలు ఇచ్చిందేమో తెలీదు. కాబట్టి మా సభకి అంతరాయం కలిగించకండి. ఎందువల్లంటే ఒకసారి హైదరాబాదులో మొన్న సభ జరిగింది. మన సభ జరిగినప్పుడు ప్రభుత్వం ఎటువంటి అంతరాయం కూడా కల్పించలేదు. కాబట్టి ప్రతి దళితుడు కూడా వచ్చి పాల్గొన్న తర్వాత అది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. మా ఆత్మగౌరవం అన్నది నిలబడింది. అంతకుముందు రాజమండ్రిలో మరి మేము సభ చేసినప్పుడు 2009లో మరి ఆ సభ ద్వారానే వర్గీకరణ బిల్లుని పార్లమెంట్లో పెట్టకుండా అడ్డుకున్నాం. ఎందుకంటే ఉషా మెహ్రా వేసిన కమిటీలో పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి 3/4 మెజారిటీ ఉంటే ఇది 341 ఆర్టికల్ని మార్చొచ్చని ఒక రిపోర్ట్ ఇస్తే దానికి అనుగుణంగా బిల్లు పెట్టాలనుకుంటే దాన్ని మరి అడ్డుకున్నాం. ఆ రోజున రాజమండ్రి సభ ద్వారానే అడ్డుకున్నాం. 8 లక్షల మందితో సభ జరిగింది. ఈ రోజున అదే తీరులో రేపు గుంటూరులో సభ జరగబోతుంది. దీంట్లో ఎటువంటి భేషజాలు లేవు. అందరం ఒకటే, అందరం కలిసి మేము ఒకే తాటి మీద ఒకే నినాదంతో వర్గీకరణ అన్నది సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని అతిక్రమించి తీర్పిచ్చింది. ఎందువల్ల రాజ్యాంగాన్ని అతిక్రమించిందంటే 341 ఆర్టికల్ని దాంట్లో దళితుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ కులాన్ని కూడా కలపకూడదు, ఏ కులాన్ని తీయకూడదు. దానికి ఎవరికీ అధికారం లేదు. ఓన్లీ పార్లమెంట్ ఒకటే ఒక కులాన్ని కలపాలన్నా ఒక కులాన్ని తీయాలన్నా పార్లమెంటుకే అధికారం ఉంది.